హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాన్స్టర్స్ ది లయల్ అండ్ ఎరిక్ బెర్నాండెస్ స్టోరీ, ఇదొక వెబ్ సిరీస్. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. టోటల్ 9 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ దగ్గర 1 అవర్ అయితే ఈజీగా ఉంటుంది. ఇది ఒక రియల్గా జరిగిన మర్డర్ మిస్టరీ భయ్య. సీజన్ 2 ఇది. క్రియేటర్స్ వచ్చేసి ఇయన్ బెర్నాన్ అండ్ రియన్ మర్ఫీ. దీని ముందు సీజన్ 1 ఒకటి తీశారు. అందులో వేరే కేసు కోసం డీల్ చేస్తారు, దాహమెర్ అని చెప్పేసి. చూడకపోతే అది చూడండి, అది కొంచెం బాగుంటుంది. ఇది బాగాలేదంటే అలా నేను చెప్పను భయ్య. ముందు స్టోరీ ఏంటో తెలుసుకుందాం. మాన్స్టర్స్లో ది లయల్ అండ్ ఎరిక్ అని చెప్పి 2 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ కలిపి ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్నని చంపేస్తారన్నమాట, అది క్రూరంగా. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు పట్టుబడ్డారా లేదా, అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది, వీటి రీజన్స్ చుట్టూరు నడిచే సిరీసే మాన్స్టర్స్. టోటల్ 9 ఎపిసోడ్స్లో భయ్య నాకు నచ్చిన ఎపిసోడ్స్ వచ్చి ఫస్ట్ 3 అండ్ లాస్ట్ 1 ఉన్న ఎపిసోడ్స్ అన్నీ కూడా నాకు అంతగా ఏం ఇంట్రెస్ట్గా అనిపించలేదు. ఈ మర్డర్ మిస్టరీస్, ఈ కేసు ఇన్వెస్టిగేషన్స్ కానీ, అసలు వాళ్ళు ఎందుకు చేశారన్న డ్రామా కానీ, ఇవన్నీ కూడా ఎంత ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తే అంత మంచిది. దీని ముందు సీజన్ దాహమెర్ చూపించినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది స్టార్ట్ టు ఎండ్ కూడా నేను అదే ఎక్స్పెక్ట్ చేసి చూసా. మాన్స్టర్స్ కూడా ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే చాలా బాగున్నాయి భయ్య. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. వాళ్ళు చూపించిన విధానం కానీ, ఆ కట్స్ కానీ, విజువల్స్ కానీ చాలా బాగుంటుంది. కరెక్ట్ వేలో చూపించారు అనిపించింది. మరీ చెప్తాను, ఇది డాక్యుమెంటరీ వేలో అయితే ఉండదు, డైరెక్ట్ సిరీస్ వేలో చూపించారు. డాక్యుమెంటరీ అంటే రియల్ ఇమేజెస్ని బేస్ చేసుకుని తీస్తారు, బట్ ఇక్కడ అదేముండదు. సో అందుకే విజువల్స్ వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తున్నా. 3 ఎపిసోడ్స్ అయిపోయాక 4th ఎపిసోడ్ సగం వచ్చేసరికి మనకు అర్థమైపోద్ది ఏం జరుగుతుంది ఏంటన్నా చెప్పేసి. కానీ వాళ్ళు ఏం చేశారంటే 5th, 6th, 7th ఈ 3 ఎపిసోడ్స్ కూడా చాలా డ్రాగ్ చేశారు. అంటే చెప్పిన పాయింట్నే మళ్ళీ చెప్పేస్తారు. అది కూడా వేరే వేలో చెప్పేస్తారు. అండ్ ఫుల్ 18+ భయ్య. లాంగ్వేజ్ పరంగా కానీ, సీన్స్ పరంగా కానీ, విజువల్స్ పరంగా కానీ ఫుల్ 18+ ఉంటుంది. మెయిన్ వల్గర్ లాంగ్వేజ్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 ఎపిసోడ్స్ కూడా ఈ వల్గర్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే కొన్ని మనం వినకుండా మాట్లాడినవి కూడా సెన్సార్ లేకుండా ఫుల్గా వింటాం అనమాట. పదే వినడానికి నాకు ఆ 3 ఎపిసోడ్స్ కూడా చిరాకు వచ్చిందనమాట. అరే ఆల్రెడీ కన్వే చేస్తారా పాయింట్ అంటే 4th ఎపిసోడ్ ఎండింగ్కి అర్థమైపోద్ది, ఇంకా 3 ఎపిసోడ్స్ ఎందుకు లాగుతున్నారు అన్న చిరాకు అయితే ఎక్కువ వస్తుంది. మధ్యలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నప్పటికీ వాటిని ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్లో అవగొట్టేసి ఉంటే బాగున్నావు, 3 ఎపిసోడ్స్ లాకుండా. అండ్ లాస్ట్ ఇంకా 8-9 ఎపిసోడ్స్కి వచ్చేసరికి మీకు సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. ఇంకా 8th ఎపిసోడ్ కూడా నార్మల్, ఇంకా అంత ప్రెడిక్టబుల్ ఉంటుంది భయ మొత్తం కూడా, ఇంకా అర్థమైపోద్ది మనకి. 9th ఎపిసోడ్లో ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది అన్నది, రియల్ లైఫ్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే చూపిస్తారు. మన హైప్ పెంచడానికో, మన థ్రిల్లింగ్ ఇవ్వడానికో, ఇలా సినిమాటిక్ లిబర్టీలు గట్రా ఏం తీసుకొని స్టోరీని అయితే ఏం మార్చరు. రియల్ లైఫ్లో ఏం జరిగిందో ఇక్కడ అదే ఉంటుంది. అసలు వాళ్ళ పేరెంట్స్ని ఎందుకు చంపారు, పట్టుబడ్డారా లేదా, అసలు కోర్టులో రుజువు అయిందా లేదా, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో సిరీస్ స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, ఫుల్ 18+. తెలుగు డబ్బింగ్ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, సిరీస్ క్వాలిటీ మొత్తం బాగుంది. ఒకసారి చూడండి భయ్య, మీకు తెలుస్తుంది ఏం జరిగింది అన్నది. దీనికన్నా అయితే నాకు సీజన్ 1 దామర్ బాగా నచ్చింది. నాకు తెలిసి వీళ్ళే ఇయన్ బెర్నాన్ అండ్ రియన్ మర్ఫీ కూడా నాకు తెలిసి సీజన్ 3 కూడా వస్తుంది, వేరే కేసు తీసుకుని వస్తారు, చూద్దాం. నాకైతే సీజన్ 1 బాగా నచ్చింది. సీజన్ 2 పర్లేదు అనిపించింది, యావరేజ్ భయ్య. అంటే కొంచెం డ్రాగ్ చేశారు. గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.